రెండవదిగా నిర్గమాకాండం 15వ అధ్యాయం 23-24. ఎక్సడస్ చాప్టర్ 15 వర్స్ 23 and 24. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా, మారా నీళ్లు చేదైనవి గనుక ప్రజలు అంటున్నారు మేమేమి త్రాగుదుము, మేమేమి త్రాగాలి. దేవుని బిడ్డలారా, అసలు భయంకరమైన ఒక సమస్య గుండా మోషే ఇప్పుడు ప్రయాణం చేయాలి. ఏంటి తెలుసా? మారా నీళ్లు చేదైనవి అంటే నీళ్లు విభాగించబడ్డాయి. అది 14వ అధ్యాయం. 15వ అధ్యాయంలో స్తుతి చెల్లించారు. ఇప్పుడు 15వ అధ్యాయంలో ఒక నీళ్ళ దగ్గరికి వచ్చారు. నీళ్లు చేదుగా ఉన్నవి. దేవుని బిడ్డలారా, నీళ్లు చేదుగా ఉంటే ఏం చేయాలి? ఇంకో చోట నీళ్ళు ఎత్తుకోపో అని చెప్పాలి కదా. అలా లేదు అక్కడ పరిస్థితి. ఆ నీళ్లు దొరికాయి, ఇంకా అంతకంటే ఇంకా దొరికే నీళ్లు లేవు ఎక్కడ. ఆ స్థలం అలాంటిది. ఆ స్థలంలోనికి ఎప్పుడైతే వచ్చారో బైబిల్లో వ్రాయబడింది, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మారా నీళ్లు చేదైనవి గనుక. నేను అడిగితే నా కుటుంబం హైదరాబాద్ నుంచి మన దగ్గరికి వచ్చారు. వాళ్ళతో కలిసి నేను భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ చిన్న పాప ఈవా ఉంది. ఆ పాప మధ్యలో ఏడ్చిందండి, గట్టిగా ఏడుస్తుంటే వాళ్ళమ్మ ఏం చేసిందని కొంచెం అన్నం పెడితే ఆ పాప కొంచెం చిన్న బిడ్డ 7 నెలల పాప చప్పరించింది. ఇక ఆ పాప బోరు కొట్టిందేమో, మళ్ళీ ఏడుపు ఎత్తుకునింది. నేను చూస్తూ ఉన్నా, ఏంటి వాట్ ఈస్ ద నెక్స్ట్ అని. వాళ్ళమ్మ ఏం చేసిందంటే ఒక గ్లాస్లో నీళ్లు పోసి నీళ్లు తాపింది. బాగా తాగి కామైపోయింది. నాకు అనిపించింది, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, వీళ్ళకి నీళ్లు చేదు నీళ్ళు, పిల్లలు ఏడుస్తున్నారు, ఎవరైనా తీసుకోగలిగింది. ఎందుకు చెప్తానంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ ఈక్వల్గా తాగగలిగింది ఏంటి? నీళ్ళు. ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. మనిషి ఏం లేకున్నా బ్రతుకుతాడేమో, కానీ నీళ్ళు లేకపోతే తొందరగా చచ్చిపోతాడు, డీహైడ్రేట్ అయినా. అందుకే గ్లూకోన్ డి వాళ్ళు భలే అడ్వర్టైజ్మెంట్ పెడతారు చూసారా. సూర్యుని దగ్గర నుంచి ఒక స్ట్రా పెడతారు మన పైకి, అది నీళ్లు లాగేస్తుంది. అది ఏం స్ట్రానో కనుక్కోవాలి, మరి వాళ్ళని అడగాలి ఏం స్ట్రా పెట్టారు మీరు అని. మామూలు ప్రతి స్ట్రా ఉడుకు కరిగిపోతే సూర్యుని దగ్గర నుంచి స్ట్రా పెడితే మనలో నీళ్ళన్నీ పీకేస్తుంది. అప్పుడు ఏం కావాలి? గ్లూకోన్ డి తాగండి. గ్లూకోన్ డినా పాడా? మారా ఉంది. నీళ్లు చేదుగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నీళ్లు లేకపోతే నీ శరీరంలో ఆక్సిజన్ సరఫరా ఉండదు, నీళ్లు లేకపోతే డైజెషన్ ఉండదు, నీళ్లు లేకపోతే నీ శరీరంలో వ్యర్థాలు బయటికి రావు, నీళ్లు లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నీ శరీరంలో ఎముకలు ఒకవేళ జాయింట్లు బాగా బెండ్ కాలేదనుకో, నీళ్లు తాగండి కొంచెం ఎక్కువ. ఇట్ విల్ హ్యావ్ ఎ లూబ్రికేషన్. శరీరంలో ఆ ఎముకల మధ్య లూబ్రికేషన్ తీసుకొని వస్తుందండి. ఇంత మంచి లక్షణాలు కలిగిన నీళ్లు చేదు నీళ్లుగా ఉన్నాయి. ఎంతమందికి? లక్షల మందికి. ఒక్కొక్కరికి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా 4 లక్షల గ్లాసులు నీళ్ళు కావాలా? సరే, 4 లక్షల గ్లాసులు అనుకోకుండా చేతిలో తాగినారు అనుకుందాం. ఆడ ఉండేటువంటి నీళ్లు చేదైన నీళ్లు. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు మోషే ఏం చేశాడు చూడండి, 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అతడు యెహోవాకు మొరపెట్టెను, ప్రార్థించను కాదు, మొరపెట్టెను. ఇప్పుడు ప్రాబ్లం యొక్క సివియారిటీ అర్థమైపోయింది మోషేకు. ఏంటి? లక్షల మంది నీళ్లు కావాలని అడిగితే నీళ్లు లేవు, ఉన్నే నీళ్లు చేదుగా ఉన్నాయి. ఏం చేయాలని అర్థం కాలేదు. ఎక్కడికైనా ఫోన్ చేసి బాటిల్ తెప్పిద్దామా, క్యాన్ తెప్పిద్దామా? అరణ్యం అది. కొరియర్ సర్వీసులు లేవు, జొమాటోలు లేవు, ఏముండవాడ అరణ్యం అది. అరణ్యంలో పశువులు తాగే నీళ్ళవి, ఆ నీళ్లు కూడా చేదుగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ప్రజలు మోసే మీద ఏం నాయకుని నువ్వు, నడిపించే మార్గం కూడా తెలియదు. ఈ నీళ్ళు వచ్చాయి, ఆ కన్నీళ్ళు మారా నీళ్ళు. మోసే చేస్తున్నాడు, దేవునికి మొర్ర పెట్టుచున్నాడు గట్టిగా. వాళ్ళందరూ సనుగుతుండగా ఆ సనుగులు వింటూ మోసే చేసిన పని ఎలుగెత్తి యెహోవాకు మొర్ర పెట్టెను. ఎలుగెత్తి, తెలుగు బైబిల్లో అది మిస్ అవుతుంది, ఇంగ్లీష్ వాళ్ళు హీ క్రైడ్ అవుట్ టు ద లార్డ్. దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడు. దేవా, నన్నేమో నడిపించడానికి దిగి వచ్చాను నాతో చెప్పావు, తీరా చూస్తే మారా దగ్గరకు వచ్చాము, ఈ మారా నీళ్ళు చేదుగా ఉన్నాయి, భయంకరమైన పరిస్థితి ఉంది, వాట్ ఐ హావ్ టు డూ?
దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభించారు. వీళ్ళు సనుగుతూ ఉంటే మోషే మొరపెడుతూ ఉంటున్నారు. వీళ్ళు దేవుని శక్తిని చూచారు ఎర్ర సముద్రం ఎదుట. వీళ్ళు ప్రార్థన చేయడంలా, వీళ్ళు సనగడం మాత్రమే. దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో అన్నాను 199% మంది అద్భుతాలు పొందిన తర్వాత నెక్స్ట్ అద్భుతం దగ్గర సనుగుతోనే ప్రారంభమవుతుంది. సనుగుతూ ఉంటారు. ఏంటి దేవుడు ఇంకా చేయలేదు, ఎందుకు దేవుడు చేయలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చాడు, ఒక తెచ్చాడనుకో మారనీళ్ళు ఏంటి ఇలా ఉన్నాయి అని సనిగే బ్యాచ్గా ఉంటే ఒక్క మోషే దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు. ఈరోజు నీకు అవసరమైంది. నీ జీవితంలో చేదైన పరిస్థితులు వస్తాయి. అనుకోని విధానంలో జీవిత ప్రయాణంలో నువ్వు ముందుకెళ్తుండగా సడన్గా యూ విల్ కమ్ అక్రాస్ ఎ ప్లేస్ కాల్డ్ మారా అనే స్థలం వస్తుంది. ఎవ్వరు దాన్ని మార్చలేని స్థలం. దాన్ని దాటిపోవాలంటే శక్తి కావాలి, నీళ్లు లేవు. ఏం చేయాలి? అలాంటి పరిస్థితిలో మోషే దేవునికి మొరపెట్టాడు. దావీదు దేవునికి ఎలుగెత్తి మొరపెడితే 400 మంది వచ్చి అధిపతిగా మారితే ఇప్పుడు దేవుడి యొక్క సేవకుడైన మోషే దేవునికి మొరపెడుతూ ఉండగా దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే, ఐ విల్ డూ వన్ థింగ్. ఒక చెట్టు కొమ్మను తీసుకొని అందులో వేయి మోషే, నీళ్లు మధురములాయను. వాట్ ఏ సొల్యూషన్ అండి. నీళ్లు బాగలేకపోతే బుడద నీళ్ళు వస్తే ఏం చేస్తాము? అదేదో వేస్తాం కదా, నీళ్ళు వేస్తే మట్టి అంతా కిందికి పోతే నీళ్ళు ఉంటాయి. లేదా ఇక కొంచెం మంచి గుడ్డ తీసుకొని వడగట్టాలి. దేవుని ప్రాసెసే వేరండి. మొరపెడితే చెట్టు తీసుకొని దాంట్లో వేయన్నాడు. నరకబడిన చెట్టు తీసుకొని నీళ్ళలో వేస్తే నీళ్లు మధురములాయను. ఆ నరకబడిన చెట్టు ఏంటి? యేసుప్రభే. శిలువలో వ్రేలాడిన యేసయ్య మోసినటువంటి ఆ మ్రాను, నరకబడిన మ్రానే అక్కడ పడింది, నీళ్లు మధురములాయిపోయినాయి. ఒకవేళ నాలాంటి వాడు నింటే అందరు నీళ్ళు తాగి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొమ్మను పట్టుకునేది నేను. కొమ్మను లోపల పెట్టుకొని ఎక్కడ నీళ్ళు చేదుగా ఉంటే కాదు. కొంతమంది స్వస్థతలను కాపీ కొట్టాలని చూస్తారండి, అద్భుతాలను కాపీ కొట్టాలని చూస్తారు. నో, అద్భుతాలు జరిగేది మొరపెట్టినప్పుడే. నువ్వు మొరపెట్టినప్పుడే. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ కాపీ పేస్ట్ మెకానిజం. నో, గాడ్ విల్ నాట్ డూ దాట్. దేవుడు అది చెయ్యడు. మోషే దేవునికి మొరపెట్టాడు, నీళ్లు మధురములాయను. ఇప్పుడు మనం తాగుతాం కదా, అడ్వర్టైజ్మెంట్ కోట్లు ఖర్చు పెట్టి వస్తాడు, వచ్చి అబ్బాయి నీళ్ళు తాగండి అని తాగుతాడు. ఆ నీళ్ళు మధురంగా ఉంటాయా? చాలా కెమికల్ ప్రాసెస్ చేసి ఇంకా లాస్ట్కి వీలుగాక మనమే రసన కలుపుకుంటాం దాంట్లో. ఎందుకు? తీయగా ఉండాలని. మోషే ఏం చేయలేదు, మొరపెట్టాడు, నీళ్ళు మధురంలో అయిపోయినాయి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో మిస్ అవుతున్నటువంటిది ఏంటి తెలుసా? ఎలుగెత్తి దేవుని దగ్గర మొరపెట్టడం. యువర్ ప్రేయర్స్ ఆర్ నౌ కమింగ్ టు ఏ స్టైల్ వేర్ యు ఆర్ నాట్ పోరింగ్ యువర్ హార్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించడంలో చాలా స్టైలిష్గా మారిపోతున్నావు. అందుకే ద బ్లెస్సింగ్స్ ఆర్ డిలేడ్. ఇట్స్ నాట్ డినైడ్, బట్ ఇట్ ఈస్ డిలేడ్. ఈరోజు దేవుడు అంటున్నాడు, మొరపెట్టు. మార్గంలో వెళుతుండగా మారా బాగా కావాలంటే మొరపెట్టాడు. ఈరోజు నువ్వు మొరపెడుతున్నావా? నీ జీవిత పరిస్థితులను బట్టి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడే యూ విల్ సీ ద స్వీట్నెస్. మధురంగా మార్చబడుతుంది. మూడోది బైబిల్లో మనం చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయం 38-39. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచువారు వాణ్ణి గద్దించిరి గాని మరి ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. మామూలుగా గుడ్డి వాళ్ళు కేకలేస్తే దేనికి కేకలేసినట్లు? డబ్బుకు కేకలేసినట్లు, లేదా ఏదైనా వస్తువులు ఇస్తారని కేకలేస్తారు, అంతే తప్ప ఈ గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసి 35వ వచనం, ఆయన యెరికో పట్టణమునకు సమీపించాడు. లోపలికి వెళ్ళలేదు, సమీపించాడు. ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. యెరికో పట్టణానికి సమీపిస్తే ఆ పట్టణపు దారి ప్రక్కన, అంటే ఊరి బయట ఈ గుడ్డివాడు కూర్చున్నాడు. నాకు అనిపించేది, ఎందుకు వీడు టౌన్లో కూర్చోాలా? యెరికో పట్టణం అది కదా, పట్టణంలో ఎందుకు కూర్చోాలా? పట్టణంలో వీడు కూర్చోడానికి ఏ గుడ్డోడు కూడా ఛాన్స్ ఇవ్వాల. అందరు అన్నారు, ఇది నా స్థలం, నువ్వు వద్దు, వెళ్ళిపో. బైబిల్లో యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. పట్టణంలో కూడా లేడు, పట్టణంలో ఎవ్వరు అని ఉంచుకోలే, అందరూ బయటికి పంపారు. బయటికి పంపితే అనుకునింటాడు,
పట్టణంలో వానికన్నా భిక్షం వస్తుంది, బయట కూర్చున్న నాకు ఎవడొస్తాడు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ప్రతిరోజు ఏం ఊరికి వెళ్తారండి? ఈ దినాలు అయితే సర్లేండి, బండ్లు వేసుకొని తిరుగుతుంటారు ఊరికే. కానీ ఆ దినాల్లో ఎవరు తిరుగుతారండి? అది కూడా ఊరి వెలపట, ఉదయం పూట. ఎందుకు? ఎవరు రారు. బట్ హీఈస్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కూర్చోన్నాడు. యేసు ఆ దారిన వస్తున్నాడు, యేసు ఆ దారిన వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇతని జీవితాన్ని చూస్తే నాకు అనిపిస్తుంది, కళ్ళు లేకపోవడం అంటే జీవితము 90% అంధకారమే. ఇంక ఏదో అరిచి కొట్లాడి ఏదో చేసి బతుకుతాడే తప్ప మిగిలిన 90% చీకటే ఆగిపోయింది. ఉద్యోగం లేదు, ఆస్తిపాస్తులు లేవు, అంతస్తులు లేదు, పెళ్ళి చేసుకోరు. ఏంటి పరిస్థితి? అధ్వానంగా ఉంటుంది. నేనంటాను, ఈ గుడ్డివాని జీవితం నిలిచిపోయిన జీవితం ఇది. అందుకే ఊరి బయటకు వచ్చేసాడు. ఏం పనుందిలే, ఏం బతుకుతాం, ఏదో ఇచ్చినంత బతుకుతాం, తిందాం, చచ్చిపోదాం అనుకున్నాడు. అలాంటి వ్యక్తి కూర్చొనుడగా యేసుప్రభు వెళ్తున్నాడు. బైబిల్లో వ్రాయబడింది, వాడు యేసు ఆ మార్గాన వెళుచున్నాడని ఏం చేశాడు? కరుణించుమని కేకలు వేయగా. అతని జీవితం అతని కేకలో కనపడుతుంది. ఎవ్వరు కూడా అతన్ని పట్టించుకోకుండా ఊరి బయట ఉన్నాడు. తనకొచ్చే ఇన్కమ్ తక్కువ ఇన్కమ్, ఊరి బయట ఉన్నాడు కాబట్టి ఎప్పుడు తిరిగి తన జీవితం బాగుపడుతుందో ఎవ్వరికీ తెలియదు, తనతో సహా. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర కేకలేయడం మొదలుపెట్టాడు. దేవుని దగ్గర కేకలేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా కరుణించుమని కేకలు వేయగా, బైబిల్లో చూడండి, ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని. యేసుప్రభు ముందు కొంతమంది ఉన్నారంట. అంటే యేసుప్రభు కంటే కొంచెం ముందు ఉంటారు వీళ్ళు అన్నిట్లో. వీళ్ళు ఏం చేశారంట? యేసుప్రభు చెప్పకుంటే వీళ్ళు గద్దిస్తున్నారంట. దేవుని బిడ్డలారా, నువ్వు గట్టిగా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది అంటారు, ఏంది అట్లా ప్రార్థన చేస్తున్నావే, చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు అంటారు. పట్టించుకోవద్దు. అందుకే నేను అంటాను, ఇలాంటి ప్రార్థనలు చేసినప్పుడు చూస్ ఎ ప్లేస్, చూస్ ఎ టైం. ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని చూసుకో, అక్కడ ప్రార్థన చేయి. అది దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ నీకు అలాంటిది లేదా, మొరపెట్టు. దేవా, నేను మొరపెట్టేటప్పుడు ఎవరు ఉండకూడదు ప్రభా, ఎవరు ఉండరు. ఈ గుడ్డివాడు మొరపెడుతుండగా బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, యేసు నిలిచి. 40వ వచనం. అంతటా యేసు నిలిచి. చాలు, అంతటా యేసు ప్రభు. అది కూడా రాయాలండి బైబిల్లో. యేసు ప్రభు నిలిచాడని కూడా రాయాలనా? ఎందుకంటే వీటిని జీవితం నిలిచిపోయింది. ఏ ముందుకు సాగలేనటువంటి జీవితం, గుడ్డివాడుగానే ఉంటూ చచ్చిపోవాల్సిన జీవితం ఇది. అందుకే యేసు ప్రభు అక్కడ నిలిచాడు. నిలిచి వాని కేకను విన్నాడు. విని వాని జీవితాన్ని ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు గుడ్డివాడిని ఎవడు పెళ్లి చేసుకోడు. ఇప్పుడు కళ్ళు బాగైనాయి కాబట్టి ఇంకా యేసు ప్రభు బాగు చేస్తే ఇంక ఎన్ని సంవత్సరాలు అద్దాలు లేకుండా చూసింటాడు వాడు. న్యాచురల్ బర్త్తోనే మనం బాగా చూస్తున్నామే. యేసుప్రభు ఇచ్చినటువంటి కళ్ళు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో, ఇంకెంతగా బాగుంటాయో కళ్ళు అవి. ఆ కళ్ళతో ఎంతమంది అతనికి పెళ్లి సంబంధానికి వచ్చింటారో, ఎంతమంది ఉద్యోగం చేసుకోవడానికి సహాయపడి ఉంటారో, ఎంతమంది అతనికి సహాయం చేసింటారు, లేదా ఇతడు ఎంతమందికి సహాయం చేస్తాడో. నిలిచిపోయి ఊరి బయట ఉన్న జీవితము ఎలుగెత్తి ప్రార్థన చేయగా దేవుడు అతని జీవితాన్ని ముందుకు నడిపించాడు. ఒక్కసారి ఆలోచించండి, అతని జీవితం ఊరు వెలపటి నుంచి ఊరిలోనికి వెళ్ళింది. ఊరిలో నుంచి ఉద్యోగం, లేకపోతే ఒక పొలం, ఒక కుటుంబ జీవితం, ఒక ఆశీర్వాదకరమైన జీవితం, ముందుకెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేస్తే ఏది నిన్ను పుట్టుకతో అడ్డగించిందో అది తొలగిపోతుంది. హల్లెలూయా. ఏది నిన్ను అడ్డగిస్తూ ఉందో, నీ కుటుంబాన్ని అడ్డగిస్తుందో, ఇట్ కెనాట్ స్టాండ్. ఎందుకంటే నీ ముందర నిలుచువాడు సర్వోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. ఎలుగెత్తి ప్రార్థన చేయి. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, వాని జీవితంలో యేసు ప్రభు అని చూచి అంటున్నాడు, చూపు పొందుము. ఏం పొందుకుంటున్నావు నువ్వు? డబ్బు పొందుకుంటున్నావు, బియ్యం పొందుకుంటున్నావు, దానాలు పొందుకుంటున్నావు, అన్నీ పొందుకుంటున్నావు. ఎవడో ఒకడు వచ్చి ఇక్కడ నడిపిస్తూ అది కూడా ఆ సహాయాన్ని పొందుకుంటున్నావు. చూపు పొందుకోలే కదా. ఇప్పుడు ప్రార్థన చేసావు కదా, ఎలుగెత్తి ప్రార్థన చేసావు కదా, కేకలేసి ప్రార్థన చేసావు కదా. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సైట్. ఈరోజు నీ జీవితంలో ఏది లేదనుకుంటున్నావో అది పొందునట్లుగా ఎలుగెత్తి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రార్థన చేద్దాం, ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం, కేకలేసి ప్రార్థన చేద్దాం. అందరూ అడ్డుకుంటున్న ప్రార్థన ప్రారంభిద్దాం. దేవుడు మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో కార్యాలు జరిగించునుగాక. ఒక్క వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. బైబిల్లో మీరు గమనిస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం
9వ వచనం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. వేదన కలిగి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. ఏం పేరంట? ఎబ్బేజు. ఎబ్బేజు అంటే అర్థం ఏంటి? వేదన పడి ఇతని కంటినని. వేదన. ఎబ్బేజు అంటే ఏంటి? ఏడుపు. ఇప్పుడు నేను స్టేజ్ పైకి వస్తున్నాను అనుకో, ఏమని పిలుస్తారు? బ్రదర్ సుధీర్ వేదిక పైకి వచ్చి వాక్యం చెప్తాడు. ఎబ్బేజును పిలవాలంటే ఏమని పిలవాలా? సహోదరుడు ఏడుపు వచ్చి, అవునా కదా? వాళ్ళమ్మ ఏం పేరు పెట్టింది? అమ్మ పేరు పెట్టింది. ఇప్పుడు ఆ పేరు తొలగిపోయి అతని జీవితం బాగుపడాలి అంటే ఏం చేయాలి? 10వ వచనంలో ఉంది, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి. ఎబ్బేజు జీవితం ఎందుకు ఈరోజు బైబిల్లో ఉంది తెలుసా? వాళ్ళమ్మ చెప్పింది, అరే నువ్వు వేదన రా, నువ్వు పుట్టుకతోనే వేదన తీసుకొని వచ్చావు. యు ఆర్ కేర్ ఆఫ్ అడ్రస్. నీ ఆధార్ అడ్రస్ ఏంటంటే వేదన. నువ్వు యు ఆర్ ఫిట్ ఫర్ ఓన్లీ క్రై అండ్ క్రై అలోన్. ఏడుపుకు తప్ప వేరొక దానికి నువ్వు పనికిరావురా అని వాళ్ళ తల్లే పేరు పెడితే ఇప్పుడు ఆ పేరు మార్చబడాలి, ఆ జీవితం మార్చబడాలి. అంటే బైబిల్లో వ్రాయబడింది, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నా కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. when he prayed all aloud, when he cried out to the Lord, దేవుడు చేసిన పని ఏంటంటే అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. వాళ్ళ తల్లి అతనికి వేదన అని పేరు దయచేస్తే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు దయచేసింది ఏంటి తెలుసా? ఆశీర్వాదం, సరిహద్దు విశాలపరచబడడం, దేవుడిని చెయ్యి అతని తోడుగా ఉండడం, కీడు రాకుండా కాపాడబడ్డం, దేవుడు అతని ప్రార్థన ఆలకించడం. 5 ఆశీర్వాదాలు దేవుడు అతనికి దయచేశాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ప్రార్థనలు తగ్గిపోయాయి, ప్రార్థన తగ్గిపోయింది, అసలు ఎలుగెత్తి ప్రార్థన చేయడం నీ జీవితంలో లేకుండా పోయింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఐజాక్ న్యూటన్ అనేటువంటి సైంటిస్ట్ గురించి చదువుకున్న ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఈజ్ ఎ గ్రేట్ ఫిజిక్స్ సైంటిస్ట్. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ ఇవన్నీ కనుక్కున్నటువంటి వ్యక్తి ఐజాక్ న్యూటన్. సో ఈ న్యూటన్ ఒకసారి ప్రెస్ను అడ్రస్ చేయాల్సి వచ్చింది. సో ప్రెస్ వాళ్ళు అడిగారు, న్యూటన్ ఇవి కనుక్కున్నా అవి కనుక్కున్నావు. లాస్ట్ ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగాడు, న్యూటన్ ఇంతగా నువ్వు దీవించబడ్డావు కదా, ఏంటి కారణం? ఏంటి కారణం? అప్పుడు న్యూటన్ ఏమని చెప్పాడు తెలుసా? ఐజాక్ న్యూటన్, నేను కష్టపడి రాత్రింబగలు చదివాను అని చెప్పలా. ఏమని చెప్పాడు తెలుసా? నౌ ఐఎమ్ గోయింగ్ టు సే సంథింగ్ అబౌట్ మై ఫ్యామిలీ అని మొదలుపెట్టాడు. మా కుటుంబంలో మేము 8 మందో 10 మందో అండి, 10 మంది పిల్లలం. నేను చిన్నగా ఉన్నప్పుడే నా తండ్రి ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వ్యక్తి, చిన్న పని చేసేటువంటి వ్యక్తి చనిపోయాడు. నా తల్లి ఇళ్ళల్లోకి వెళ్ళి పనిచేసేటువంటిది, ఇళ్ళల్లోకి వెళ్ళి పనిచేసేటువంటిది. ఐజాక్ న్యూటన్ చెప్పినటువంటి మాట, నా తల్లి ఇళ్ళల్లోకి వెళ్ళి పనిచేసేటువంటిది. కానీ నా తల్లి గొప్ప ప్రార్థనా పరురాలు, గొప్ప ప్రార్థనా పరురాలు. ఎలాంటి ప్రార్థనా పరురాలు తెలుసా? మా ఇంట్లో 10 మంచాలు ఉంటాయి. ఆమె ఉదయాన్నే అన్ని గృహాలకు వెళ్ళి పని చేయకముందు మా మంచాల దగ్గరికి వచ్చి ఒక్కొక్క మంచము దగ్గర మోకరిల్లి కన్నీళ్లతో ఎక్కిళ్ళు పెట్టి ప్రార్థన చేసేది. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? మా ఇంట్లో అలారం లేదు, లేచి ఉదయాన్నే చదువుకోవడానికి మా అమ్మ పెట్టే ఎక్కిళ్ళ ప్రార్థనే మా చెవులో అలారమై మోగగా లేచి చదివేవాళ్ళం. ఈరోజు నేను కానీ నా సహోదరులు అందరం కానీ ఉన్నత స్థితిలో ఉన్నామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై మదర్ హూ క్రైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానంలో ఎలుగెత్తి ప్రార్థన చేసింది. ప్రపంచం ఆశ్చర్యపోయిందండి. ఒక తల్లి ప్రార్థన 10 మంది పిల్లలను ప్రయోజకులు, దేశానికే ప్రయోజకులు చేయగలదా? ఎస్. దావీదు అంటున్నాడు, నా గుహ అధికార స్థలంగా మార్చబడాలంటే నేను ఎలుగెత్తి మొరపెడతా. నా ఎదుట ఉండేటువంటి నీళ్లు జాతీయ సమస్య, అది ఇశ్రాయేలు దేశానికి వచ్చిన సమస్య, అది మార్చబడాలి అంటే, నీళ్లు మధురం కావాలంటే మోషే ఎలుగెత్తి ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. గుడ్డి భిక్షకుడు తన జీవిత విధానం మార్చబడాలి అంటే ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. ఎబ్బేజు పేరు మార్చబడి దీవెనకరంగా మారాలి అంటే ఎలుగెత్తి ప్రార్థన చేశాడు.
ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన ఆ రకంగా మారునుగాక. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటి నుంచే దేవుని సన్నిధానంలో మొరపెడదాం. గట్టిగా దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ హృదయాన్ని కుమ్మరించు. నీవు ఒక గుహ అనుభవంలో ఉన్నావేమో, గుహ నిన్ను డిఫైన్ చేస్తుందేమో. గుడ్డితనము గుడ్డివాన్ని డిఫైన్ చేసింది, ఎబ్బేసును అతని పేరు డిఫైన్ చేసింది. కానీ దేవుడు ఎదుట ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆ పేరునే మార్చినటువంటి దేవుడు, మారాను మధురంగా చేసిన దేవుడు. హీఈస్ విత్ us now. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి గుండా వెళుతున్నా హీ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్. ఎప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు నీ జీవితంలో స్టైలిష్ ప్రార్థనలు ప్రక్కన పెట్టిగా, ఇట్ ఈస్ ఎనఫ్. యు హావ్ వేస్టెడ్ యువర్ టైం. లిటరల్లీ యు హావ్ వేస్టెడ్ యువర్ టైం. దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరించి ఎలుగెత్తి ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మేము తండ్రి ఎలుగెత్తి మొరపెట్టుదుముగాక. యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. తండ్రివైన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఎలుగెత్తి మొరపెట్టిన ప్రతి ఒక్కరి జీవితాల్లో మరచిపోక కార్యాలు జరిగించిన దేవా, ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, మా జీవితాల్లో ఎన్ని సందర్భాల్లో మా ఫీలింగ్స్ మేము సప్రెస్ చేసుకొని మా యొక్క బాధను మీ సన్నిధానంలో కుమరించకుండా తండ్రి వేషధారులతో ప్రార్థన చేసాము. మన్నించండి ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నాయనా, ఎవరి జీవితంలో గుహ అనుభవం ఉందో, చిక్కుబడిన పరిస్థితి ఉందో, ఒంటరితనం ఉందో, ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, నీ సన్నిధానంలో మొరపెడుతుండగా ఆ స్థలాలే, ఆ పరిస్థితులే వారి జీవితాల్లో ఆశీర్వాదముగా మార్చబడునుగాక. In the name of Jesus, in the mighty name of Jesus, in the marvelous name of the Jesus Christ of Nazareth, I pronounce deliverance from every cave in the name of Jesus. ప్రతి గుహ నుండి విడుదల కలుగునుగాక. ప్రతి మార్చబడునుగాక మధురముగా. Let every situation that is really disturbing them should be changed by all means in the name of Jesus. తండ్రి, గుడ్డి భిక్షకుని జీవితానికే విలువనిచ్చావు. ఆగిపోయిన జీవితాన్ని ముందుకు నడిపించి పట్టణంలో తీసుకుని వెళ్ళి పట్టణంలో తన ఆశీర్వాదకరంగా మార్చబడే కృపనిచ్చావు నాయన. ఇప్పుడు అదే దేవుడు మమ్మల్ని దీవించునుగాక, మా కుటుంబాలను దీవించునుగాక, పిల్లలను దీవించునుగాక, మా అవసరతలు తీర్చునుగాక, లేనివి మా దగ్గరికి వచ్చునుగాక, రాకూడవని రాకుండా నిలిచిపోవునుగాక. తండ్రి, మీకే స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. ఎబ్బేజు జీవితాన్ని విలువ కలిగిన జీవితంగా, వేదన నుంచి వేలాది మందికి దీవెనకరంగా చేసావు నాయనా. మా జీవితాలు కూడా అదే రకంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా సంఘ సభ్యులు, ఇతర పాస్టర్ల తరపున, మా కుటుంబం తరపున మీకు శుభం తెలియజేస్తున్నాను. అయితే సుధీర్ పాస్టర్ గారితో మాకు ఎలా కనెక్ట్ అయిందంటే, ఆయన ఎప్పుడు నేను చూడలేదు చెప్పినట్టుగానే. ఒకసారి అనుకోకుండా ఛానల్స్ తిరిగేస్తూ ఉంటే ఒకరోజు ఆదివారం కానీ లైవ్లో కనపడ్డారు అనమాట. సరే విందామన్నట్టుగా మేము అందరం హాల్లో కూర్చొని చేసి విన్నాము. మాకు అంటే హృదయాన్ని టచ్ చేసింది. సో దాంతోపాటు అంటే ప్రైజ్ అండ్ వర్షిప్లో ఏదైతే పాస్టర్ గారు నొక్కి చెప్తున్నారో, సో దానివల్ల ఏమవుతుందంటే మేము అంటే జనరల్గా నిద్ర రావడం అనేది మరి అసలు ఎలా రావడం అనేది తెలియదు, కానీ నా నిద్ర రాదు జనరల్గా ఎవరికి ఇట్లా మాట్లాడుతుంటే. మాకు ఏమైందంటే ఆ రోజు మా మెసేజ్ మొత్తం క్లుప్తంగా విన్న తర్వాత ప్రేరేపించబడ్డాము. ఆ తర్వాత అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా మేము వాక్యం వినడం జరిగిందనమాట. అయితే ఇక్కడ రావాలన్న విషయంలో మాత్రము మా మిస్సెస్కి ఆమెకు ప్రేరేపణ దేవుడు దయచేశాడు. ఆమె ఎప్పుడు మన వాక్యం వింటున్నాం కదండి, ఒకసారి ఆ చర్చిని దర్శిస్తామని చెప్పేసి లాస్ట్ 8 monthsగా ఆమె నాకు ప్రెషర్ పెడుతూ ఉంది. అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ వచ్చిందనమాట. సో ఈ నెల ఎలా అయినా రావాలి, మళ్ళీ మార్చి ఏప్రిల్ అయితే ఎండలు ఎక్కువవుతాయని చెప్పేసి ప్లాన్ చేశాము. పాస్టర్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ప్రార్థనలు అయితే పెట్టుకోమని అడిగాము. పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేశారు.
ఇక్కడ మాకు ఎవరు తెలియదు కాబట్టి మొత్తం భారం మొత్తం పాస్టర్ గారి మీద పెట్టాము. ఇక్కడ అరేంజ్మెంట్స్కి, రూమ్స్ గురించి, దాని గురించి దానికి సార్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా రంజిత్ని దాన్ని డిప్యూట్ చేసేసి అన్ని విషయాల్లో మాకు తోడే ఉన్నారు. ముఖ్యంగా మార్గమంతట్లో మేము పాస్టర్ గారు ప్రార్థించినట్టుగా, మా కుటుంబ సభ్యులు ప్రార్థించినట్టుగా క్షేమకరంగా దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. చిన్న పాపతో ఇబ్బంది పడతామని అనుకున్నాం కానీ ఎలాంటి ఇబ్బందులు కలగలేదు మాకు. మరి తిరిగి మేము మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో మీ ప్రార్థన గుర్తుపెట్టుకోండి. నేను ఫైన్ క్యావ్ వైర్స్ అండ్ కేబుల్స్, ఎలక్ట్రికల్ వైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. మీరు ఇళ్లలో వాడేది, తర్వాత బయట ఇండస్ట్రియల్ కేబుల్స్ అండ్ రైల్వేస్కి ఎక్కువ సప్లై చేస్తుంటాము. ఆ కంపెనీలో నేను వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అంటే అక్కడ చిన్న సాక్ష్యం ఏంటంటే, అది యాక్చువల్గా ఒక మార్వాడి కంపెనీ. అందరి మధ్యలో ఆ మార్వాడి వాళ్ళ అందులో నన్ను దేవుడు ఉంచిన విధానం బట్టి తలగా ఉంచాడు దేవుడు నన్ను. అంటే ఒకే ఒక క్రిస్టియన్ నేను. నన్ను వాళ్ళు ఏమంటారు, సనాతన ధర్మాలు పాటించే వాళ్ళు, తర్వాత ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, అంటే అలాంటి భావజావాలు కలిగిన వాళ్ళు, ఎప్పుడు పూజలు పునస్కారాలు. కానీ దేవుని చిత్తం వల్ల వాళ్ళు, నేను ఆల్మోస్ట్ 39 సంవత్సరాలు అక్కడ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను. ఇది నా 39th ఇయర్. ఇప్పటి వరకు నన్ను ఏమంటారంటే స్పిరిచువల్గా కానీ దాని విషయం నన్ను అసలు ఎప్పుడు కూడా నన్ను ఫోర్స్ చేయలేదు. అంటే దేవుడు అంటే నన్ను అక్కడ వాడుకున్నాడు, కానీ వాళ్ళ సంబంధించిన విషయాల్లో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎలాంటి వ్యతిరేకత రాకుండా దేవుడు నన్ను కాపాడాడు అనమాట. అంటే ఒక మార్వాడి దగ్గర 39 సంవత్సరాలు పనిచేయడం అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. పక్కా భారతీయ జనతా పార్టీ ఫాలోవర్స్. ఎప్పుడు నా దగ్గర అంటే మనకు వ్యతిరేకంగా కానీ, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా కానీ, వాళ్ళు బయట ఎక్కడైనా మాట్లాడుకొని నా దగ్గర మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. అంటే దేవుడు ఏ విధంగా మనల్ని అన్యుల మధ్య వాడుకుంటాడు అనేది ఒక సాక్ష్యం నాది. ఇంకా కొన్ని సంవత్సరాలు నేను అక్కడ పనిచేయాలనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇంకా రాబోయే దినాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు. కానీ బట్ నేను ఒక చెప్పేది ఏంటంటే, మనం దేవుని ఆనుకొని మనం జీవించినప్పుడు, మన కుటుంబాలు దేవుల్లో కట్టబడినప్పుడు ఎలాంటి వ్యతిరేకత మనకు బయట నుంచి వచ్చినా కానీ దాన్ని మనం ఫేస్ చేయగలం. మా తల్లిదండ్రులు మాకు మొదటి నుంచి అదే నేర్పించారు. మా తల్లిదండ్రులు చదువుకోకపోయినా కానీ మేము 4 అన్నదమ్ములు, ఒక చెల్లి, అందరూ మినిస్ట్రీలో ఉన్నారు. ప్రార్థించడము మాకు నేర్పించారు. ఒక విషయం సంఘానికి నేను చెప్తున్నాను. ప్రార్థన కూటం అంటే ఇంట్లో గృహకూటిగా అనేది, లేదా గృహ ప్రార్థన, కుటీర ప్రార్థన ఏదవుతుందో అది మాత్రం కంపల్సరీగా మనం మన కుటుంబాల్లో ఉండాలండి. ఎందుకంటే మేము రెగ్యులర్గా మా ఇంట్లో జరిగేది అదే. మేము ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టి కుటుంబంగా కూర్చొని ప్రార్థిస్తాం. పిల్లలు అవైలబుల్ ఉన్నా లేకపోయినా కానీ అట్లీస్ట్ నేను తనన్నా కానీ మేము ప్రేయర్ చేస్తాం. ఒక ఇష్యూ పెట్టుకొనేసేసి ఇది జరగాలి అని, పిల్లల విషయంలో కానీ, మా పిల్లల విషయంలో కానీ. తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే మేమిద్దరము ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే పిల్లలు లేని జంటల విషయంలో ప్రార్థిస్తున్నామండి. దేవుడు ఆల్రెడీ ఒక్క మొర ఆలకించాడు. మా మేనల్డే వాళ్ళకి దగ్గర 8 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అమ్మాయి లాస్ట్ 1 month బ్యాకే కన్సీవ్ అయింది. ఇంకా కొన్ని మాకు తెలిసిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి, తెలియని కుటుంబాల నుంచి కూడా మేము రెగ్యులర్గా ప్రేయర్ చేస్తున్నాము రాత్రిపూట మేద్దరం. ఏది ఏమిటికి నేను సంఘాన్ని ఎంకరేజ్ చేసేది ఏంటంటే, ప్రార్థనల వల్ల, దేవుని వాక్యం వినడం వల్ల, ఎదగడం వల్ల మేలులు పొందిన కుటుంబాల్లో మాకు ఒక కుటుంబం. నిన్న పాస్టర్ గారు నన్ను అడిగాడు, మీకు ఏమైనా ఉన్నాయా బ్రదర్ అన్నప్పుడు, సార్ బ్రదర్ బ్లెస్డ్ ఫ్యామిలీ, దేవుడు అన్నీ ఇచ్చాడు మాకు అని నేను చెప్పగలిగాను. అంటే అది దేవుడిచ్చిన నాకు విశ్వాసం. థ్యాంక్ యూ. చెప్పండి కూడా దేనిమయంపరుసు. ఎంత గొప్ప సాక్ష్యం. ఒక అన్యుల మధ్య దేవుడు ఉన్నతమైన స్థానంలో, సౌత్ ఇండియాలో, తర్వాత నార్త్ ఇండియాలో వీళ్ళ కంపెనీస్ అవుట్లెట్స్ ఉంటాయి. వీటన్నిటి మధ్య దేవుడు 39 years ఒక సంస్థలో క్రీస్తు వ్యతిరేకుల మధ్య దేవుడు దీవించడం గొప్ప విషయం. దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి
దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.